రవితేజ గారి 'ఇరుముడి' మూవీ రిలీజ్ అయిపోయింది భయ్య. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నాకు ఓవరాల్ మూవీ మీద ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఒక మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. దాని గురించి నేను డీటెయిల్‌గా చెప్తా. బట్ ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే రవితేజ గారి యాక్టింగ్ అండ్ ఈ రోల్‌కి కావాల్సిన విధానము ఒక ఆల్కహాలిక్‌గా అండ్ అలాగే ఆయన లైఫ్‌లో జరిగే చేంజెస్‌ని చాలా ప్రాపర్‌గా కన్వే చేశారు. అండ్ యాక్టింగ్ మాత్రం ఇరగదీశారని చెప్పాలి. అండ్ ఓవరాల్ 'జీవి ప్రకాష్' గారి మ్యూజిక్ నాకు డీసెంట్ అనిపించింది. లైక్ హీ కుడ్ డూ స్టిల్ బెటర్. బట్ కొన్ని సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఇదే కాకుండా 'ఇరుముడి' మూవీలో ఇంకొన్ని పాజిటివ్స్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఓవరాల్ ఆ వైబ్ ని చాలా బాగా క్రియేట్ చేశారు భయ్య. లైక్ ఆ ఊరిని కానివ్వండి, వీళ్ళ ఫ్యామిలీని కానివ్వండి, అండ్ చుట్టుపక్కల మనతో ఉండే మనుషులను కానివ్వండి, అండ్ ఓవరాల్ మాల వేసిన తర్వాత స్వాములందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తారు. అండ్ అదే కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కమర్షియల్ టెంప్లెట్ తోటి నడిచినప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ స్టెప్ అయితే అవుతుంది మూవీ. బట్ ఓవరాల్ ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసింది కాబట్టి అదే ఒక లీనియర్ ట్రాక్ లో మాత్రం మూవీ ఎండ్ వరకు వెళ్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను నెగిటివ్స్ గురించి మాట్లాడుతా భయ్య. ఫస్ట్ వచ్చేసి చాలా వీక్ ప్లాట్ లైన్. లైక్ ఒక చాలా సింపుల్ స్టోరీ లైన్ ని తీసుకొని దాన్నే మూవీగా తీశారు. లైక్ సంథింగ్ దే కెన్ డూ సంథింగ్ డిఫరెంట్. లైక్ కొంచెం కాంప్లెక్స్ స్టోరీ లైన్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ గా నరేట్ చేయొచ్చు స్టోరీని. లైక్ స్టోరీలో ఎసెన్స్ లేదని కాదు కానీ దాన్ని పర్ఫెక్ట్ గా చూపెట్టలేకపోయారు అనిపించింది. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లా ఆఫ్ ద ఫిల్మ్. లైక్ మూవీ ఇంకొంచెం క్రిస్ప్ గా ఇంకొంచెం కాంప్లెక్స్ గా ఉండుంటే బాగుండేది. మరి సింపుల్ గా మరి కన్వీనియంట్ గా మారిపోయింది మూవీ. నాకు అదొకటి అనిపించింది. అండ్ అలాగే విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా సింపుల్ గా పెట్టేశారు. అండ్ అలాగే ఒక సస్పెన్స్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది పెద్దగా మూవీ హోల్డ్ చేయలేకపోయింది లైక్ క్లైమాక్స్ వరకు. అండ్ అవి మెయిన్ ప్రాబ్లమ్స్ అనిపించాయి నాకు. బట్ ఓవరాల్ కాస్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు. సాయి కుమార్ గారు ఆయనకి ఇచ్చిన రోల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈవెన్ మిగతా యాక్టర్స్ కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్ మూవీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ప్రెటీ వెల్ ఇన్ సమ్ సీక్వెన్సెస్ లైక్ ఎమోషన్స్ కానివ్వండి, ఓవరాల్ ఒక ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, అండ్ మెయిన్ గా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానివ్వండి, వీటన్నిటిని చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ అది వర్కౌట్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మాత్రం డైరెక్టర్ బెటర్ వర్క్ చేస్తుంటే బాగుండి అనిపించింది. సో దాట్ ఐ వాస్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ ఇట్. బట్ ఓవరాల్ మూవీ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ అలాగే నేను ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినో వాటిని ప్రాపర్ గా రీచ్ అయింది. అండ్ ఓవరాల్ మూవీ ఇరుముడి ఎలా ఉందంటే మాత్రం తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో మాత్రం మీ మూవీని చేసేసాను భయ్య. మీకు ఒక చాలా డీసెంట్ అండ్ ఒక జెన్యూన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది, విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది ఈ మూవీలో. సో అది కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అండ్ విల్లాది వీరుడు సాంగ్ వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నా థియేటర్ లో మొత్తం గూస్ బంప్స్ వస్తాయి భయ్య. అందరూ కూడా సాంగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైక్ మీరు యూట్యూబ్ లో ఆ వీడియో సాంగ్ ఏదైతే చూసి దాని మీద ఏవైతే మీ ఒపీనియన్స్ ఉన్నాయో అవి పక్కన పెట్టేస్తే థియేటర్ లో మాత్రం మీరు ఈ సాంగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కానీ ఇరుముడి మూవీ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే నా రేటింగ్ గురించి మాట్లాడితే మాత్రం ఐ విల్ గివ్ ఇట్ ఎ సాలిడ్ 3.5 అవుట్ ఆఫ్ 5. అండ్ చాలా రోజుల తర్వాత రవితేజ గారి నుంచి ఒక చాలా మంచి మూవీ చూసిన అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.